తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి రోజు 1500 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పరచుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికి కూడా విద్యార్థుల ఆత్మహత్యలతో, రైతుల ఆత్మహత్యలతో, కార్మిక కర్షక ఆత్మహత్యలతో తెలంగాణ రాష్ట్రం ముందుందనేటువంటి ఒక విషయంలో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి తెచ్చుకున్న రాష్ట్రం ఈరోజు ఎవరు పాలైంది? తెలంగాణ రాష్ట్రం బీసీల రాజ్యం అని చెప్పి, ఎస్సీల రాజ్యం అని చెప్పి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఈరోజు ఎవరు పాలైందో మనం అందరం చూస్తున్నటువంటి ఒక విషయాన్ని తెలంగాణ సమాజం మొత్తం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరి జనసేన పార్టీ మరి ఏపీలో పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. మరి ఈరోజు వచ్చి మరి తెలంగాణలో ఏ రకంగా నువ్వు చిచ్చు లేపాలనుకుంటున్నావు? తెలంగాణ ప్రశాంతంగా పోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపాలనుకుంటే ఖబర్దార్ పవన్ కళ్యాణ్, మీరు తెలంగాణకు నీకు ఎలాంటి సంబంధం లేదు. నీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యల మీద నువ్వు పోరాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపిల్లలు మాయమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలు లేక చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు తీరిన తర్వాత తెలంగాణ గురించి ఆలోచించి, కానీ నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు మొత్తం అట్లే పెట్టుకుని నువ్వు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సాధించేదేం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికన్నా మించిపోయేది లేదు. మీరు చేస్తున్నటువంటి యొక్క సభను వెంటనే రద్దు చేసుకొని తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి పరంగా మీరు ముందుకుంటండి తప్ప తెలంగాణలో ఏదో వచ్చి చూస్తామని చెప్తే ఎవరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇది ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా ఏదో తీసుకొచ్చి ఇప్పుడు మనం కొట్లాడితే ఆంధ్ర తెలంగాణ కోసం కొట్లాడినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వచ్చి మీ ఆందోళన ఇక్కడ పెద్దనం చేస్తా అంటే ఇక్కడ తెలంగాణలో చూస్తూ పోవడానికి ఎవరు లేరు. ఖబర్దార్, వెంటనే మీరు ఈ యొక్క చేస్తున్నటువంటి సభను వెంటనే రద్దు చేసుకొని 100% దమ్ము ఉంది. ఆ దమ్ము మీద చూస్తా అనుకుంటే ఖచ్చితంగా చూపించే రకంగా మేము శివసేన పార్టీ ముందుంటుందని చెప్పి ఈరోజు ఈ తెలంగాణ అమరవీరుల దినం సందర్భం మేము చెప్తున్నాం. కొండగట్టుకు ఇదే పవన్ కళ్యాణ్ 35 కోట్ల రూపాయలు తీసుకొని వస్తే రెడ్ కార్పెట్ వేసి ఆయన ఆలయంలోకి తీసుకుపోయారు ఇదే తెలంగాణకు. ఇప్పుడు సభ పెడతా అంటే మీరు అడ్డుకుంటున్నారు. ఎట్లా చూడొచ్చు సార్? ఇది భక్తిభావంతో వస్తే తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఎవరికైనా కానీ రెడ్ కార్పెట్ వస్తుంది, గ్రీన్ కార్పెట్ వస్తుంది. కానీ అదే రాజకీయంగా నువ్వు వస్తా అని చెప్తే చూస్తూ ఊకోడానికి తెలంగాణ సమాజం సుముఖంగా లేదని చెప్పి ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. మీటింగ్ అయినా కానీ మీటింగ్ కరెక్ట్. ఆ మీటింగ్ ఒక మెట్టుతో స్టార్ట్ అవుతుంది కానీ మనం 100 మెట్లు ఎక్కాలంటే ఫస్ట్ ఒక మెట్టుతో స్టార్ట్ అవుతుంది. ఆ సభ ఎందుకోసం నువ్వు చేద్దాం అనుకుంటున్నావు? అదే సభ ఏపీలో పెట్టుకోండి. మీరు తెలంగాణ ఎందుకు పెట్టాలనుకుంటే మీరు అవసరం లేదు కదా. ఏపీలో పెట్టుకోండి, మీరు అద్దట్లేదు కదా. మరి ఇక్కడ ఎందుకు తెలంగాణ? రేవంత్ రెడ్డి అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి అండదండలని బీజేపీ అండదండలతో చేద్దామనుకుంటే తెలంగాణ సమాజం 1500 ఆత్మ బలిదానాలకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు, రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. మరి నువ్వు వచ్చి ఏదో చేద్దామనుకుంటే అది పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు, మేము మీకు మంచిదనంగా చెప్తున్నాము. మీరు ఒక సభకి పెట్టాలని చెప్తే మీ సభను ఏ రకంగా అడ్డుకోవాలో మాకు తెలుసు. మేము చూపిస్తాం. తెలంగాణలో ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు, మేము పవన్ కళ్యాణ్ వచ్చి డెవలప్ చేస్తాడు ఈ రోజు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ చేయవలసినటువంటి డెవలప్మెంట్ ఏం లేదండి. తెలంగాణలో ఉన్నటువంటి సామాజికులకు చాలా ఇక్కడ నుంచి ఎంతోమంది మేధావులు అయినరు, ఇక్కడ నుంచి ప్రధానమంత్రులు అయినరు. ఇందిరాగాంధీ కూడా ఇక్కడ తెలంగాణ నుంచి మెదక్ నుంచి ఎంపీ పోటీ చేసి ప్రధానమంత్రి అయినటువంటి గడ్డ ఉంది. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిండు. ఇక్కడ తెలంగాణ గడ్డలో చాలా పౌరుషమైన గడ్డ, రాజకీయాల గడ్డ, మన పోరాటాల గడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం. మళ్ళీ వచ్చి నువ్వు ఏదో చేస్తా అనుకుంటే అవసరం లేదంటున్నాను. మేము చెప్పాల్సిన డిక్షనరీలో ఉందో లేదో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కదా. తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంటాం మేము తెలంగాణ రాష్ట్రాన్ని. నువ్వేం చెప్పేది? నీకేం తెలుసు తెలంగాణ కోసం? తెలంగాణలో పోరాటాల గడ్డ ఇది. ఈ పోరాటాల గడ్డ గురించి నువ్వు మాట్లాడడానికి దమ్ముదారి ఎక్కడదని నేను అడుగుతున్నాను మేము ఇలా.